మూవీ స్టార్టింగ్‌లో ఒక యాపిల్ తోటను చూపిస్తారు. అక్కడ చానా యాపిల్స్ కింద పడిపోయి ఉంటాయి. ఆ కింద పడ్డ యాపిల్స్‌కి పురుగులు కూడా పట్టుంటాయి. అప్పుడే అక్కడికి ఒక చిన్న అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఆ యాపిల్ తీసుకొని ఇంటి వైపుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి మదర్ చూసి గట్టిగా అరిచి తనని రమ్మని పిలుస్తుంది. ఈ అమ్మాయి తల్లి పేరు జెస్సీ. ఆమెకి 2 పిల్లలు. ఈ అమ్మాయితో పాటు ఇంకొక చిన్న బాబుంటాడు. ఈ అమ్మాయి యాపిల్ తన తల్లికిస్తుంది. వాళ్ళ ఇంట్లో చాలా యాపిల్స్ ఉంటాయి. అందుకని వాళ్ళ మదర్ ఆ యాపిల్‌ని ఒక డబ్బాలో పడేస్తుంది. అది చూసి ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తన మదర్‌తో, "నేను నీకోసం ఎంతో ప్రేమతో యాపిల్ తెచ్చాను. నువ్వు దాన్ని ఎందుకు డబ్బాలో పడేశావు? నువ్వు నా మనసు విరిచేశావు" అంటుంది. అయితే జెస్సీకి మత్తుమందు తీసుకునే అలవాటుండేది. గత కొన్ని రోజుల క్రితమే ఆమె హాస్పిటల్‌కి వెళ్లి మత్తు మానడానికి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది. తనిప్పుడు మత్తుమందు తీసుకోవడం పూర్తిగా మానేసింది. ఆమె భర్తకు కూడా మత్తు పదార్థాలు తీసుకునే అలవాటుంది. ఎలాగోలాగా జెస్సీ మత్తు పదార్థాలు తీసుకోవడం మానేసింది. కానీ తన భర్త ఇంకా మానుకోలేదు. అందుకని అతడు తన భార్యని వదిలేసి వేరుగా ఉంటున్నాడు. తన భార్య పిల్లల బాధ్యతలు గాలికి వదిలేశాడు. అందుకని జెస్సీ మీద పిల్లల్ని చూసుకునే బాధ్యత పడింది. ఇప్పుడు ఆమె పిల్లలతో నివసిస్తున్న ఇల్లు వాళ్ళ నాన్నది. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇల్లుని ఎవరూ పట్టించుకోక పాడైపోయింది. ఈ ఇల్లు చాలా పాతది. అక్కడ కావాల్సిన వస్తువులు కూడా ఎక్కువగా లేవు. ఇంట్లో రూమ్ డోర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్ డోరు మూసుకుంటే అది తెరుచుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని జెస్సీ ఎప్పుడైనా స్టోర్ రూమ్లో వస్తువులు కావాలంటే ఆ డోర్కి కాలు అడ్డుగా పెట్టి అక్కడున్న ఒక ఇటుక అడ్డం పెట్టి లోపలికి వెళ్ళి కావాల్సిన వస్తువులు తెచ్చుకున్న తర్వాత దాన్ని మూసేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు జెస్సీ ఆ రూమ్లోకి సామాన్ల కోసం వెళ్ళినప్పుడు డోర్ లాక్ అయ్యేది. అప్పుడు తన భర్త ఉన్నాడు కాబట్టి డోర్ ఓపెన్ చేసి ఆమెను బయటికి తీసుకొచ్చేవాడు. కానీ ఇప్పుడు తన భర్త వాళ్లతో పాటు లేడు. అతను తన మత్తుమందు అలవాటుని మానుకోవాలి అనుకోవడం లేదు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు. తను మత్తుమందుకి అలవాటు పడ్డం వల్ల తన భార్య పిల్లల దగ్గర ఉండలేనని అర్థం చేసుకున్నాడు. జెస్సీ స్టోర్ రూమ్ డోర్ని కాలుతో ఆపి ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు. అందుకని యాపిల్స్‌తో జామ్ తయారు చేసి అమ్మాలి అనుకుంటుంది. ఇంతకుముందు వాళ్ళ అమ్మ కూడా ఇదే వ్యాపారం చేసి డబ్బు సంపాదించేది. అందువల్ల జెస్సీకి జామ్ రెసిపీ తెలుసు. కానీ ఆ ప్లాన్ వర్క్ అయ్యేలా లేదు. ఎందుకంటే తోటలోని చెట్లకి పురుగు పట్టింది. అందువల్ల యాపిల్స్ అన్నీ పుచ్చుపట్టిపోతున్నాయి. కాబట్టి ఆమెకి ఏం పని చేయాలో అర్థం కాదు. ఏ పని చేస్తే ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు తీరుతాయో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వస్తుంది. వాళ్ళ అమ్మ సిటీలో ఉంటుంది. సిటీలో అయితే ఏదైనా మంచి జాబ్ దొరుకుతుందని ఆమె తన మదర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే జెస్సీతో తన మదర్, "నువ్వు నిజంగా పనిచేయడానికే నిర్ణయించుకుంటే రా, లేదంటే నువ్వు మత్తుమందుకి అలవాటు పడున్నావు. అందుకని నాకు నీ మీద నమ్మకం లేదు. నీ మీద నాకు అనుమానంగా ఉంది" అంటుంది. అప్పుడు జెస్సీ తన మదర్తో, "నేను పనిచేయడానికే వస్తున్నాను. ఎందుకంటే నా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని" చెప్తుంది. ఆ తర్వాత ఊరికి వెళ్ళడానికి కావాల్సిన సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది. అయితే ఈమెకు కావాల్సిన సామాన్లన్నీ స్టోర్ రూమ్లో పడుంటాయి. స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటుంది. అందుకని ఆమె లోపలికి వెళ్తుంది. అప్పుడు అనుకోకుండా ఒక పెద్ద గాలొచ్చి డోర్ క్లోజ్ అయిపోతుంది. జెస్సీ రూమ్లోనే ఇరుక్కుపోతుంది. ఆమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే బయట ఆమె 2 చిన్నపిల్లలు ఒంటరిగా ఉన్నారు. తన కూతురు చాలా చిన్నది కాబట్టి ఆ డోరు ఓపెన్ చేయలేదు. అందుకని తన కూతుర్ని ఒక స్క్రూ డ్రైవర్ తీసుకురమ్మని గట్టిగా అరుస్తుంది. ఆ పాప స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చిస్తుంది. దాంతో జెస్సీ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ఎంతసేపు ప్రయత్నం చేసినా కూడా ఆ డోర్ ఓపెన్ కాదు. ఎందుకంటే ఆ డోరు బయట నుంచే ఓపెన్ అవుతుంది. తన అదృష్టం బాగుంది కాబట్టి సరైన సమయానికి ఆమె భర్త వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. జెస్సీ బయటకు వస్తుంది. జెస్సీ భర్త, "నువ్వు ఈ రూమ్లో ఇరుక్కుపోవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఇది నీకు రోజువారీ పనిలో భాగంగా మారిపోయిందని ఆట పట్టిస్తాడు. నీ మనసులో నువ్వేమైనా చిన్నపిల్లవనుకుంటున్నావా? ఇలాంటి పనికిమాలిన పనులు ఎలా చేస్తావు" అంటాడు. అప్పుడు జెస్సీ తన భర్తతో, "నువ్వు మత్తు పీల్చుకొని ఇక్కడికి రాకూడదు" అంటుంది. "అలాగే నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. "ఎందుకంటే నువ్వు మత్తు పీల్చుకొని ఇక్కడికి వస్తే ఆ చెడు ప్రభావం నా పిల్లల మీద, నా మీద పడుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు మత్తు పీల్చడం మానేశాను" అంటుంది. తన భర్త అక్కడికి ఒంటరిగా రాలేదు. తనతో పాటు తన స్నేహితుడిని కూడా తీసుకొచ్చాడు. వీడి పేరు టామీ. వీడు కూడా మత్తుకి అలవాటు పడ్డవాడే. వీడంత మంచివాడు కాదు. పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. అందుకని ఆమె తన భర్తకి చాలా ప్రేమతో సర్ది చెప్తుంది. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాణ్ణి కూడా తీసుకుపో. ఇంకెప్పుడు ఇక్కడికి వాణ్ణి తీసుకురావద్దు" అంటుంది. ఇది విన్న టామ్ గాడికి కోపం వస్తుంది. జెస్సీ దగ్గరకు వచ్చి, "నేను నిన్ను ఏమన్నాను? నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా చెప్పు. నాతో నీకేంటి ప్రాబ్లం" అంటాడు. అప్పుడు టామీ జెస్సీ హస్బెండ్తో, "ఎందుకు నీ భార్య నాతో అమర్యాదగా ప్రవర్తిస్తుంది? అసలు నేను ఆమెని ఏమన్నాను" అంటాడు. ఆ మాట విని ఆమె హస్బెండ్ కోపంతో ఆమె చెంప మీద కొడతాడు. అయితే ముందు నుంచే అతనికి జెస్సీ మీద కోపం ఉంది. ఎందుకంటే తన భార్య మత్తు పీల్చడం వదిలేసి తనకంటే మంచిగా బ్రతుకుతుంది అని. అప్పుడు
అప్పుడు జెస్సీ తన భర్తతో నీకు చేతనైంది చేసుకో, నేను మళ్ళీ ఇదే అంటాను. ఈ టామ్ నువ్వు ఇద్దరు ఇక్కడికి రాకూడదు అంటుంది. నువ్వు మత్తు వదిలే వరకు నీ నీడ నా పిల్లల మీద పడకూడదు అంటుంది. ఇది విని మళ్ళీ ఆమె భర్తకి కోపం వస్తుంది. ఆమెను కొట్టి తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేసి ఆమెతో ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మీ నాన్న, మన కోసం కొన్ని డబ్బులు కూడా మిగిలియలేదు అంటాడు. జెస్సీ ఏడుస్తూ ప్లీజ్ కోపం వదిలేసి తలుపులు తీయమని ప్రాధేయపడుతుంది. జెస్సీ భర్త డోర్ క్లోజ్ చేయడంతో పాటు ఆ డోరు పగలకుండా ఒక చెక్క బోర్డును అడ్డుగా పెట్టుంటాడు. జెస్సీ నా పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు అంటుంది. జెస్సీ పోలీసులకి ఫోన్ చేయాలనుకుంటుంది. కానీ తన భర్త తనని స్టోర్ రూమ్లో పడేసేటప్పుడు ఫోన్ కింద పడిపోయి ఉంటుంది. ఆమె దాచుకున్న డబ్బులు మొత్తం కూడా తన భర్త తీసుకుంటాడు. జెస్సీ ఆ డబ్బులతో ఇక్కడి నుంచి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. కానీ ఆమె ఇప్పుడు వెళ్ళలేదు. ఆమె ఈ రూమ్లో ఇరుక్కుపోయింది. అలాగే ఆమె దగ్గర డబ్బులు కూడా లేవు. ఆమె హస్బెండ్ తనని రూమ్లో పడేసేటప్పుడు ఆమె చేయికి దెబ్బ కూడా తగులుంటుంది. చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. నొప్పితో ఆమె ఆ దెబ్బ చూసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె మనసు తన పిల్లల మీదే ఉంది. తన కూతురితో తన తమ్ముడిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకోమని చెప్తుంది. తల్లి చెప్పిన మాట విని ఆ కూతురు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత టామీ తన హస్బెండ్ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత తన కూతురు స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి అమ్మ తమ్ముడు ఏడుస్తున్నాడు, తనకి ఆకలిగా ఉందనుకుంటా, నువ్వు బయటికి ఎప్పుడొస్తావు అంటుంది. జెస్సీ కూతురుతో ఏడుస్తూ నన్ను క్షమించు నాన్న, నేను రావాలనుకుంటున్నాను, కానీ ఈ రూమ్లో ఇరుక్కుపోయానని ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి తమ్ముడి దగ్గర కూర్చో, తను ఏడుపు ఆపేస్తాడు అని చెప్తుంది. తన కూతురు చిన్నపిల్ల అయినా ఇదంతా అర్థం చేసుకుంటుంది. అందుకని జెస్సీ కూతురుతో నా ఫోన్ తీసుకొచ్చి ఇవ్వమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఆమె కూతురు అమ్మ ఆ ఫోన్తో నువ్వేం చేస్తావని అడుగుతుంది. జెస్సీకి ఆ అమ్మాయి మాటలు విని కోపం వస్తుంది. అయినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుని బంగారు తల్లి హెల్ప్ కోసం కాల్ చేసుకోవాలి అంటుంది. తన కూతురు ఫోన్ తీసుకొచ్చి ఆమె చేతికి అందిస్తుంది. ఆ డోర్కి ఫోన్ దూరే ప్లేస్ మాత్రమే ఉంటుంది. జెస్సీ ఫోన్ తీసుకుని హెల్ప్ లైన్కి ఫోన్ ట్రై చేస్తుంది. కానీ అక్కడ సిగ్నల్స్ లేవు కాబట్టి ఫోన్ రింగ్ అవ్వదు. ఈమె ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఇల్లు లేవు. ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆమెకి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ అక్కడికి రారు. తన కూతురు అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళాలి, బయటికి రా అంటుంది. జెస్సీ బంగారు తల్లి నేను ఎలా బయటికి రాగలను, నేను ఈ రూమ్లో ఇరుక్కుపోయాను కదా, ఒక పంచే, నువ్వే వాష్రూమ్కి వెళ్ళు అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి లేదమ్మా నేను ఇక్కడే ఉంటానని అక్కడే యూరిన్ పోసుకుంటుంది. పైన రూమ్లో ఉన్న తన చిన్న తమ్ముడు డైపర్ చేంజ్ చేయాల్సిన సమయం కూడా అయిపోయింది. జెస్సీ ఆ అమ్మాయికి డైపర్ ఎలా మార్చాలో చెప్తుంది. జెస్సీ చెప్పినట్టే తన కూతురు పైకి వెళ్ళి డైపర్ మారుస్తుంది. ఈలోగా నైట్ అయిపోతుంది. వాతావరణం కూడా ఏం బాలేదు. బయట ఉరుములు మెరుపులు. ఆ శబ్దానికి ఆ పాప భయపడుతూ ఉంటుంది. తన తమ్ముడైతే నిద్రపోయాడు. ఈ అమ్మాయి మాత్రం తలుపు దగ్గరకు వచ్చి పడుకుంటుంది. జెస్సీ తన కూతురుతో అమ్మా నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను తల్లి, నువ్వు భయపడొద్దని ధైర్యం చెప్తుంది. కొంచెం సేపు తర్వాత జెస్సీకి కూడా భయమేస్తుంది. డోర్ పగలగొట్టడానికి ఏమైనా వస్తువు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటుంది. కానీ ఆమెకి అలాంటి వస్తువు ఏదీ దొరకదు. అలాగే తెల్లారిపోతుంది. ఉదయం తన కూతురు వచ్చి అమ్మ నాకు తమ్ముడికి ఆకలిస్తుంది అంటుంది. అప్పుడు జెస్సీ స్టోర్ రూమ్లో పడి ఉన్న జామ్ ఇస్తుంది. ఆ జామ్ని తిని ఇద్దరు పిల్లలు కడుపు నింపుకుంటారు. జెస్సీ కూడా అదే మిగిలిన జామ్ తింటుంది. ఆ తర్వాత జెస్సీ నేను ఈరోజు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా నా భర్త ఇక్కడికి రావచ్చు, అతని కోపం తగ్గిపోయి ఉంటుంది అనుకుంటుంది. కానీ ఈరోజు తన భర్త ఇక్కడికి రాలేదు. జెస్సీ ఇక్కడే ఉండిపోతుంది. పిల్లలు బయట ఉన్నారని ఆలోచిస్తూ ఉంటుంది. చిన్న పిల్లాడికి తన తల్లి అవసరం ఉంది, అందుకని ఏడుస్తూ ఉంటాడు. జెస్సీ తన కూతురుతో నువ్వు తమ్ముడి దగ్గరికి వెళ్ళు, వాడు ఏడు పాపి నిద్రపోయాక మళ్ళీ ఇక్కడికి రా, నీతో నాకు పని ఉంది అని చెప్తుంది. ఆ పిల్లాన్ని నిద్రబుచ్చాక ఆ అమ్మాయి మళ్ళీ తల్లి దగ్గరకు వస్తుంది. అప్పుడు జెస్సీ ఈ అమ్మాయితో డోర్ పగలు కొట్టడానికి ఏదైనా వస్తువు ఇవ్వు అంటుంది. ఆమె చిన్నమ్మాయి కాబట్టి అలాంటి వస్తువేది ఆ అమ్మాయికి దొరకదు. అందుకని తనకు చేతనైన చిన్న కర్రలు, ఆడుకునే బొమ్మలు, స్పూన్లు లాంటివి తెచ్చిస్తూ ఉంటుంది. ఇవి చూసి జెస్సీ కోపడుతుంది. ఆ అమ్మాయి ఇచ్చిన వస్తువులన్నీ డోర్ కేసి కొట్టి నువ్వు నాకు ఎలాంటి వస్తువులు తెచ్చిస్తున్నావు, ఇలాంటివి కాదు అంటుంది. వీటి వల్ల ఏం చేయలేము అంటుంది. ఆమె కోపడ్డం చూసి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. జెస్సీ తన పొరపాటును తెలుసుకుని ఆ పాపతో సారీ అమ్మా, నేను చాలా మాటలు అన్నాను అని జెస్సీ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన జీవితంలో చాలా తప్పులు చేసింది, ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. అందులో ముఖ్యమైన తప్పేంటంటే తన భర్తని పెళ్లి చేసుకోవడం. స్టోర్ రూమ్లో ఆమెకి మత్తుమందు కనిపిస్తుంది. అది తీసుకోవాలి అనుకుంటుంది, కానీ ఆమె కోరికను అణుచుకొని మత్తుమందు తీసుకోకుండా ఉంటుంది. తన కూతురు సరైన వస్తువులు తీసుకురాలేదు కాబట్టి ఆమె దగ్గర ఉన్న స్క్రూడ్రైవర్తోనే ఆమె బయటపడాల్సి వస్తుంది. అందుకని ఆమె స్క్రూడ్రైవర్తోనే నీళ్ళని తవ్వాలని చూస్తుంది. అది కూడా ఒక చేత్తోనే. ఒక చేతికి దెబ్బ తగ్గడం వల్ల ఆమె చెయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడే టామీ ఒక్కడే వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ విషయం తన కూతురు వచ్చి చెప్తుంది. ఇది విని జెస్సీ చాలా భయపడుతుంది.
కూతురుతో నువ్వు వెళ్ళి రూమ్లో దాక్కో, డోర్ వేసుకో, తలుపు మాత్రం తీయొద్దు అంటుంది. కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ టామీగాడు డోర్ దగ్గరికి వస్తాడు. ఆమెతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. జెస్సీ డోర్ తీయమని ప్రాధేయపడుతుంది. కానీ టామీ తీయనని తెగేసి చెప్పేస్తాడు. ఇది విని ఆమెకి వాడు ఏదో ఉద్దేశంతో వచ్చాడని అర్థమైపోతుంది. తన పిల్లలకి ప్రమాదం తలపెట్టాలని వచ్చాడు అనుకుంటుంది. అందుకని భయపడి టామ్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. కానీ వాడు వెళ్ళడు. అందుకని జెస్సీ, నా భర్త దాచిపెట్టిన మత్తుమందుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తాను అని మళ్ళీ తిరిగి రానని ప్రామిస్ చేస్తే ఆ మొత్తం అంతా నీకే ఇచ్చేస్తాను అంటుంది. టాము సరే అని ఒప్పుకుంటాడు. ఆ మత్తుమందు ఇవ్వు అని అడుగుతాడు. కాకపోతే జెస్సీకి వాడి మీద నమ్మకం లేదు. అందుకని జెస్సీ వాడితో, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నేను డోర్ దగ్గరికి రాలేను, నువ్వు ఒక పని చేయి, డోర్ కింద నీ చేయి పెట్టు, ఆ మందు నీ చేతిలో పెడతాను అంటుంది. టామ్ గాడు తక్కువవాడేం కాదు, వాడికి కూడా నమ్మకం లేదు. అందుకని కుదరదని చెప్పేస్తాడు. ఆమె బలవంతం పెట్టడం వల్ల చెయ్యి లోపలికి పెడతాడు. అప్పుడు జెస్సీ తన చేతిలో ఉన్న స్క్రూడ్రైవర్ని బలవంతంగా తన చేతిలోకి దింపుతుంది. ఆ స్క్రూడ్రైవర్ మీద రాయితో కొట్టి ఆ స్క్రూడ్రైవర్ని ఇంకా లోపలికి పోనిస్తుంది. టామ్ చెయ్యి అక్కడే నీళ్ళలో ఇరుక్కుపోతుంది. నొప్పి వల్ల వాడు బాధపడుతూ ఉంటాడు. కానీ వాడు మత్తుమందు వాడుతూ ఉండటం వల్ల జెస్సీని పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత టామ్, నన్ను ఇక్కడి నుంచి పోనివ్వు, నేను నీ పిల్లల్ని ఏమీ చేయను అంటాడు. కానీ జెస్సీ తన మాట నమ్మదు. అప్పుడు టామ్, నేను కూడా మత్తు మానడానికి హాస్పిటల్కి వెళ్ళాను, నేను మత్తు మానేస్తే బ్రతుకుతానో లేదో తెలీదు, నేనొక్కడిని చనిపోయినంత మాత్రాన ప్రపంచానికి ఏం తక్కువ కాదని ఇలా మాట్లాడుతూ ఆమెని కంట్రోల్ చేయాలి అనుకుంటాడు. టాము జెస్సీతో, నాకు తెలుసు నీకు కూడా మత్తు తీసుకోవాలనిపిస్తుంది, కానీ నువ్వు భయపడుతున్నావు, ఏదో ఒకరోజు నువ్వే మళ్ళీ మత్తుకు అలవాటు పడతావు అంటాడు. ఈ మాట విన్నాక జెస్సీ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది నిజం. కానీ ఆమె అతని ముందు బయటపడదు. తర్వాత రాత్రవుతుంది. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. జెస్సీ ఇప్పుడు తన చేతి కట్టుని విప్పుకోలేదు. అలాగే తెల్లారిపోతుంది. జెస్సీ కూతురు డోర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి గట్టిగా ఆమె అరుస్తూ, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, వెళ్ళిపో అంటుంది. ఎందుకంటే టామ్ అక్కడే ఉన్నాడు. ఇప్పటికీ టామ్ దగ్గర చాలా శక్తి ఉంది. తను పాపని పట్టుకోగలడు. ఈ పాప రాత్రంతా తన తల్లిని వదిలి ఒంటరిగా ఉంది. కాబట్టి తల్లి మాట వినకుండా డోర్ దగ్గరికి వస్తుంది. టామ్ ఆ పాపని పట్టుకుంటాడు. జెస్సీ చాలా భయపడిపోతుంది. ఆమె దగ్గర లైటర్ మాత్రమే ఉంది. ఆ లైటర్తో అక్కడ మంట వెలిగించి తన కూతుర్ని కాపాడుకోవాలి అనుకుంటుంది. లైటర్తో మంట వెలిగించగానే టామ్ చెయ్యి కాలి ఆ పాపని వదిలిపెడతాడు. ఆ మంట పెద్దదైపోతూ ఉంటుంది. ఈ మంట వల్ల నేను కూడా చనిపోతానేమోనని జెస్సీ ఒక బట్ట తీసుకుని వెళ్ళి ఆ మంటని ఆర్పేస్తుంది. ఇప్పుడు టాము స్పృహలో లేడు. అందుకని జెస్సీ వాడు చనిపోయాడు అనుకుంటుంది. జెస్సీ మనసు విరిగిపోయింది. అందుకని మళ్ళీ మత్తుమందు తీసుకోవాలి అనుకుంటుంది. అప్పుడే ఆమెకి ఆ పక్కనే ఉన్న బైబిల్ కనిపిస్తుంది. ఆ బైబిల్లో ప్రతి పేజీకి డబ్బులు అతికించి ఉంటాయి. తన తండ్రి జెస్సీ కోసం ఆ డబ్బు వదిలేసుంటాడు. ఆ బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చదివి ఆమె మనసు మార్చుకుని ఏడుస్తుంది. చేతిలో ఉన్న మత్తుమందు కూడా కింద పడేస్తుంది. టామ్ చేతికి గుచ్చిన స్క్రూడ్రైవర్ కూడా పీకేస్తుంది. టామ్ ఇప్పుడు స్పృహలో లేడు కాబట్టి ఇదేం పట్టించుకోడు. ఆ తర్వాత జెస్సీ స్క్రూడ్రైవర్ తీసుకుని టాప్కి ఉన్న సీలింగ్కి ఒక హోల్ చేస్తుంది. ఈసారి ఆమె సక్సెస్ఫుల్గా దానికి హోల్ పెట్టి పైన ఉన్న బాత్రూంలోకి చేరుకుంటుంది. అక్కడ నుంచి డోర్ తీసుకుని పిల్లల రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లలకి ఏమైనా అయిందేమో అని ఆమె భయపడుతూ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. పిల్లలు సేఫ్గా పడుకుని ఉంటారు. అప్పుడు ఆమె ప్రాణాలు ఆమెకి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. పిల్లలు ఆకలితో ఉంటారు. వాళ్లకు కావాల్సిన ఫుడ్ ఆ కార్లో ఉంటుంది. ఆ కార్ కీసు టామ్ దగ్గర ఉన్నాయి. టామ్ దగ్గర నుంచి ఆమె కీస్ తీసుకుని పిల్లలతో కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బయట పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అయితే ఆ పిల్లాడి పాలు ఆమె పైనే మర్చిపోయి ఉంటుంది. అందుకని తిరిగి మళ్ళీ ఇంటివైపు వెళ్తుంది. వానంలో తడిస్తే పిల్లలకి జలుబు చేస్తుందని చెప్పి వాళ్ళని రూమ్లోనే వదిలి తను ఒక్కటే ఆ ఫుడ్ తీసుకోవడానికి కార్ దగ్గరికి వెళ్తుంది. అయితే కార్లో నుంచి ఆహారం తీసేటప్పుడు కింద పడిపోతుంది. ఆమె అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఓవైపు టామ్కి మెలకు వచ్చి ఉంటుంది. అతను కిటికీ దగ్గర నిలబడి జెస్సీని చూస్తూ ఉంటాడు. జెస్సీ లేచి ఇంటి దగ్గరికి వెళ్తుంది. అయితే డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తుంటాయి. టామ్ లోపల నుంచి డోర్స్ అన్నీ లాక్ చేస్తుంటాడు. లోపల తన పిల్లలు ఇరుక్కుపోయారని ఆమె చాలా భయపడుతుంది. తన పిల్లలకి ఏదైనా ప్రమాదం తలపెడతాడేమోనని ఏదోలాగా ఆమె లోపలికి ప్రవేశిస్తుంది. ఆమె పైన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లేసరికి టాము తన పిల్లల గొంతు మీద కత్తి పెట్టుంటాడు. జెస్సీని టామ్ బెదిరిస్తూ ఉంటాడు. తన పిల్లల్ని వదిలిపెట్టమని ఆమె బతిమాలుకుంటుంది. నా మీద కోపం వాళ్ళ మీద చూపించొద్దు అంటుంది. కానీ టాము ఆమె మాట వినడు. ఈలోగా అక్కడికి జెస్సీ భర్త వస్తాడు. తర్వాత టాము అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ఆమె హస్బెండ్ స్టోర్ రూమ్లో పడిన డబ్బులన్నీ తీసుకుని జెస్సీతో, నువ్వు కూడా నా వెంట రమ్మని పిలుస్తాడు. ఆమె ఒకవేళ తన మాట వినకపోతే మళ్ళీ వాడి మైండ్ చేంజ్ అయిపోయి తనని కొట్టి రూమ్లో బంధిస్తాడేమో అనుకుని జెస్సీ సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి పారిపోలని ప్లాన్ వేసుంటుంది. తన భర్తని ఆహారం తీసుకురమ్మని పంపించి అతను తినే శాండ్విచ్లో మత్తుమందు కలిపి పెడుతుంది. అతను ఆ శాండ్విచ్ తింటాడు. ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ కూడా చేసుకుంటాడు. ఇప్పుడు జెస్సీ ఆ ఇంజెక్షన్ చేసుకునే సమయం వస్తుంది. అప్పుడు ఆమె అతని దగ్గర ఉన్న గన్ను తీసుకోవాలనుకుంటుంది.
చంపాలనుకుంటుంది. ఈలోపు అతను ఆ విషయం గమనించి జెస్సీని వెనక్కి నెట్టి గన్ పాయింట్లో పెట్టి షూట్ చేయాలి అనుకుంటాడు. ఈసారి ఆమె సైలెంట్గా ఉండదు, అతనిపై తిరగబడుతుంది. అతను కొంచెం డల్ అయిపోయి కిందకి వంగగానే ఆమె అవకాశాన్ని ఉపయోగించుకుని అతని పైనుంచి కిందకి తోసిపడేస్తుంది. అతను పూర్తిగా స్పృహ కోల్పోతాడు. కొన్ని రోజుల తర్వాత జెస్సీ ఇక్కడ నివసించడం నేర్చుకుని ఉంటుంది. ఆమెకి జామ్ తయారు చేయడం పూర్తిగా వచ్చేసింది. అక్కడ పడి ఉన్న బుక్లో చూసి జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుని ఉంటుంది. ఇంతకు ముందు ఆమె మత్తులో ఉండేది కాబట్టి ఇలాంటి విషయాలపై ఆమె దృష్టి పెట్టేది కాదు. ఇప్పుడు మొత్తం అన్నీ మానేసింది కాబట్టి ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదు. తను పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంది. ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది. జెస్సీ ఇప్పుడు తనని తాను పూర్తిగా మార్చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. జామ్ బిజినెస్ చాలా బాగా జరుగుతోంది. జెస్సీ ఇప్పుడు తన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఈ స్టోరీ మనకి మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఎంత చెడ్డదో, ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఎందుకంటే మత్తులో ఉన్న వ్యక్తికి మంచేదో చెడేదో తెలియదు కాబట్టి. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.